భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ ఇంటికి అన్ని విధాలుగా కూడా ఈ వ్యక్తి అడ్డు కట్టిస్తున్నాడమ్మా. అడ్డు వేయిస్తున్నాడు, అన్నింటినీ ఆపేస్తున్నాడు. నీకు రావాల్సినవి, చెందాల్సినవి ఏవైతే ఉన్నాయో శుభవార్తలు, అదృష్టాలు, అన్ని అవకాశాలను అన్నింటినీ అడ్డుకుంటున్నాడు. నీతో ఉంటున్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, నీతోనే తింటున్నాడు, నీతో నవ్వుతున్నాడు, నీతో మంచిగా ఉంటున్నాడు. నీ వెనక వెన్నుపోటు పొడుస్తున్నాడు. వెంటనే ఈ ద్రోహిని నీ ఇంటి నుంచి వెళ్ళగొట్టు, లేకపోతే నువ్వు కష్టాలు పాలవుతావు. ముప్పలు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చేస్తాడు. ఎందుకంటే నీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా కూడా పట్టలేరు కదా. అలా నువ్వు ఈ అవకాశం తప్పించుకున్నావు అంటే ఇంకెప్పటికీ కూడా ఈ వ్యక్తిని నువ్వు పట్టలేవు. ఎందుకంటే నీతో ఉంటాడు, నీ మంచిని కోరినట్లే ఉంటాడు, నటిస్తాడు, నవ్వుతాడు, తిరుగుతాడు, నీతో తింటాడు, నీతో పడుకుంటాడు, నీ చుట్టూ నీతోనే ఉంటాడు, నీ మేలు కోరేవాడిలా కూడా ఉంటాడు. ఎప్పటికీ నువ్వు కనిపెట్టలేవు. నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది, జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరబాటుగా ఉన్నావు అంటే నిన్ను ముంచేసి వెళ్ళిపోతాడమ్మా. ఇక కోలుకోలేని దెబ్బ కొట్టేస్తాడు, చావు దెబ్బ కొట్టేస్తాడు బిడ్డ. జాగ్రత్తగా ఉండు అంటూ దుర్గమ్మ మన కోసం, దుర్గమ్మ తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారా పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈ వ్యక్తి నీతోనే ఉంటున్నాడమ్మా, నీతోనే తిరుగుతున్నాడు. చాలా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. తెలుసుకోకపోతే జీవితంలో పైకి లేవలేనంత దెబ్బ అనేది నువ్వు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎన్ని పనులు చేస్తున్నా ఇప్పుడు ఈ క్షణం ఈ దుర్గమ్మ మాటని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవును పెట్టకుండా తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే. నీ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిందే. నీ జీవితాన్ని ఒక మంచి దారిలో నువ్వు నడిపించుకోవాల్సిందే. సురక్షితంగా ఉంచుకోవాల్సిందే. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. బిడ్డ, నిజంగా నువ్వు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావనే చెప్పాలమ్మా. ఎందుకంటే నీకు నిజంగా ఒక శత్రువు ఉన్నారు. అంటే కంటి ముందు శత్రువు కంటే కూడా వాడిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నీ మనసుకు తెలుసు తల్లి. నీ మెదడులో ఆలోచనలు వస్తున్నాయి, చురుగ్గా పనిచేస్తావు. ఎలా అంటే, ఎదుట నా శత్రువు ఉన్నాడు, తనకు నాకు పడటం లేదు, ఏ సమయంలో ఏం చేస్తాడో తనకు తెలియదు, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఉంటావు. అతను దాడి నుండి నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటావు. అన్ని విధాలా కూడా నువ్వు సిద్ధం చేసుకుంటావు. కానీ నీతో ఉంటాడు చూడు. ఒక శత్రువు నీతో మంచిగా ఉంటూ నీతో వెనక వెన్నుపోటు పొడుస్తూ ఉంటాడు చూడు. అలాంటి శత్రువుని నువ్వు పట్టలేవు. ఎందుకంటే నీతో మంచిగా ఉంటాడు, నవ్వుతాడు, నటిస్తాడు, నీతో తిరుగుతాడు. అన్ని పనుల్లో కూడా నీ పనుల్లో పాలు పంచుకుంటూనే ఉంటాడు. నీ మేలు కోరి ఉన్నట్టే ఉంటాడు. అన్నింటిలో కూడా సలహాలు ఇస్తూ ఉంటాడు. లోపల ఉంటుంది చూడు తల్లి, మనసు నిండా కూడా కుళ్ళు, కుట్రలు, నీ మీద అసూయ, ద్వేషం, ఈర్ష్య, ఒక మానసిక వేదన. ఏమంటే నువ్వు చాలా ఎదిగిపోతున్నావు ఇలా అన్నమాట. ఎందుకంటే నువ్వు కోట్లకు పడుగులెత్తకపోయినా కానీ నీకున్న దాంట్లో తృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఏ పని చేసినా కూడా చక్కగా చేసేస్తూ ఉంటావు. జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటావు. నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు. ఎవరి దగ్గర చెయ్యి చాచవు, ఎవరికి తల వంచవు. ఏది నష్టం, ఏది సరైందో అదే మాట్లాడతావు. ఏదైనా తప్పు ఉంటే దాన్ని తప్పునని నీ ముఖం మీదే దాచిపెట్టి కొట్టినట్లు మాట్లాడతావు. ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి అంతగా బాగా కనిపించదు. వాళ్ళు తీసుకోలేరు, అర్థం చేసుకోలేరు. వెళ్ళిన ప్రతి చోట కూడా
నీకు ఒక గౌరవ మర్యాదలు దక్కుతుంటే జీర్ణించుకోలేరు. ఎందువల్ల అంటే నీ మంచితనం వల్ల, నీ మాట తీరు వల్ల, నీ నడవడిక వల్ల, అలాగే మాట ఇచ్చి ఎప్పుడూ కూడా తప్పవు, ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడవు. ఎవరైనా కూడా కష్టాల్లో ఉంటే వారికి నీ దగ్గర ఉన్నది ఎంతో కొంత దోచి పెట్టకపోయినా కూడా ఉన్న దాంట్లో సహాయం చేస్తావు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మంచిగా మాట్లాడతారు, నవ్వుతారు, గౌరవంగా మాట్లాడతారు. అది వాళ్ళకు తీసుకోవటం అవ్వట్లేదమ్మా. ఎందుకంటే ప్రతి క్షణం నీ చుట్టూ నీతోనే, నీ జతతోనే ఉండే అన్నీ చూస్తున్నారు. నీకు అందుతున్నవన్నీ ఏమందుతున్నాయా, నువ్వు ఏం పొందుతున్నావు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తనకు మాత్రమే ఎందుకు ఇలా, నేను మాత్రం నాలోనే తానున్నాను కదా, నేను ఇలాగే ఉండిపోయానే, నాకు గుర్తింపు రాలేదే, ఆ వ్యక్తిని మాత్రం ఎందుకు అంతలా గుర్తింపు వస్తుంది, ఇలా ఏదో ఒక విషయంలో మనసు చిక్కుకుంటుంది, కలుక్కుమంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఏళ్ల నుంచి నీ దగ్గర నీతోనే, ఆ వ్యక్తి ఒక స్నేహితురాల రూపంలో కూడా ఉన్నారు, చిన్ననాటి స్నేహితుల రూపంలో కూడా ఉన్నారంటే అప్పుడు నీ గురించి ప్రతి ఒక్క విషయం చాలా వరకు తెలుసు వాళ్ళకి. ఇలాంటి విషయాలు నువ్వు సంపాదించే విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, డబ్బులు లావాదేవీలో అవన్నీ కూడా నువ్వు ఏం కొంటున్నావు, ఏం తింటున్నావు, ఏం పెట్టుబడులు పెడుతున్నావు, నీ స్నేహితులు ఎవరు, నీకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరో ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తికి తెలుసు. అందుకే ఏదో ఒక విషయంలో తన మనసు చివుక్కుమంటుంది, బాధ కలుగుతుంది. నీ మీద నిందలేసి నువ్వు ఎదగనివ్వకుండా చెయ్యాలి అని, నీకు వస్తున్న అవకాశాలని ఆపాలి అని, నీకు అడ్డుకట్టలు కట్టాలని, నీకు సంతోషాలు లేకుండా చేయాలి, నీకు గౌరవం లేకుండా చేయాలి, గుర్తింపు లేకుండా చేయాలి. అప్పుడు నువ్వు బాధపడతావు, అప్పుడు నువ్వు తన మాట వింటావు. ఎందుకంటే ఇప్పుడు తనను నువ్వు ఏదైనా ఒక అవకాశం రాపోయినా కూడా, ఏదైనా ఒక మంచి పని నువ్వు మొదలు పెట్టబోయినా, ఏదైనా కొనాలి అన్నా, తీసుకోవాలని అన్నా, ఎట్లాగైనా వెళ్ళాల్సి అన్నా కూడా అన్నీ కూడా అడ్డుకుంటున్నాడు, అడ్డుపుల్లలు వేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు అవసరమా, ఇంత మంచి కాదులే, ఇదంతా మంచిది కాదులే, ఇది వదిలేసేయి, అది ఎందుకులే, అది చెయ్యకు, అది ఎక్కడ, ఇదేంటి, మంచి జరిగే చోట తనకు తెలుసు. ఇక్కడ ఈ పని తనకు చేసి మంచి జరుగుతుంది, లాభం వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి తనకు తెలుసు. కానీ ఆ విషయాన్ని ఆ వ్యక్తి తెలుసుకోకముందే పసిగట్టేసి అటువైపు వెళ్ళనీయకుండా అడ్డుకట్ట వేస్తున్నాడు, ఆపేస్తున్నాడు. నువ్వు నా వ్యక్తి దగ్గరకు కూడా, ఆ స్నేహితుడి దగ్గరకు కూడా, నా స్నేహితురాలు కదా, నా మేలు కోరే వ్యక్తి కదా, నేను చెప్పింది నిజమే కదా అని చెప్పి నువ్వు కూడా మనసును మళ్లించుకుంటున్నావు తల్లి. నీకు అందులోనే వెళ్తే విజయం వస్తుంది, జరుగుతుంది అని నీకు తెలుసు. కానీ ఈ వ్యక్తి మీద నమ్మకం, ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటని తోసిపుచ్చుకోలేక, నా కోసమే చెప్తున్నాడు కదా, తను చెప్తున్నది కూడా నిజమే కదా అన్న అయోమయంలో పడిపోయి నువ్వు ఆగిపోతున్నావు. ఇలా నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా చేజార్చుకునేలా చేస్తున్నాడు, అడ్డుకుంటున్నాడు, అడ్డుకట్టేస్తున్నాడు, ఆపేస్తున్నాడు. నీతో ఉండి ఇలా ఒక్కొక్క మెట్టు నిన్ను ఎదగనివ్వకుండా నీ మెట్టు దించుకుంటూ వస్తే నువ్వు తన మాట వింటావు, పూర్తిగా తన అధీనంలోకి ఉంటావు, తన చెప్పు చేతుల్లో ఉంటావు. అదే వారి కోరిక, వారి ఆశ. కాబట్టి ఇలాంటి వారి చేతుల్లో ఇంకా ఉన్నావు అంటే మోసపోతావు బిడ్డ, బలైపోతావు. నీకు వచ్చే అవకాశాలని, అదృష్టాలని అన్నింటినీ కూడా నువ్వు జార విడుచుకుంటావు. ఒక స్నేహితుడైనా, ఒక బంధువైనా, ఒక ఆత్మీయుడైనా, ఒక ఆప్తుడైనా సరే వారికి ఎంతవరకు విలువనివ్వాలి, ఎంతవరకు గౌరవం ఇవ్వాలి, ఎంతవరకు హద్దుల్లో ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి బిడ్డ. మంచిగా మాట్లాడు. నా స్నేహితుడు, స్నేహితురాళ్ళు, మిత్రుడు, ఆప్తుడు, నా బంధువు అనుకొని నీ దగ్గర ఉన్న సర్వం మొత్తం విప్పి గుట్టు రట్టు చేశావు అంటే వాళ్ళ ముందు వాళ్ళకు నువ్వు ఆయుధాన్ని నువ్వే అందిస్తున్నట్టు. అవసరం వచ్చినప్పుడు వాడుకో అని చెప్పి నీ జీవితాన్ని, నీ ఆయుధాన్ని వాళ్ళకు నువ్వు అప్పగిస్తున్నావు. వారు మరింత పదును పెట్టేదానికి అవకాశం వచ్చినప్పుడు వాడుతారు. ఆ పదునికి అప్పుడు నువ్వు తట్టుకోలేవు, బలంగా నీకు దెబ్బ తగులుతుంది తల్లి, నువ్వు విలవిల్లాడిపోతావు. అప్పుడే నిన్ను హెచ్చరిస్తున్నాను, అందుకనే నిన్ను ఇంతలా ఇప్పుడే హెచ్చరిస్తున్నాను. ఎవరితోనైనా బిడ్డ, ఏ బంధంతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అందరికీ విలువనివ్వు, అందరికీ గౌరవాన్ని ఇవ్వు, అందరినీ మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా పలకరించు. అన్నింటికీ కూడా హద్దులు పెట్టుకో. అంతా నావారే కదా అని నీ గురించి మొత్తం పూసగుచ్చినట్లు చెప్తే చిక్కుల్లో పడతావు. ఎలాంటి వ్యక్తిని నీ గురించి ఉన్నాడో నువ్వు గమనించు, గుర్తించు. ఆ వ్యక్తిని ఇప్పుడే నీ ఇంటి నుంచి, ఆ చోట నుంచి తరిమేసి
వెళ్ళగొట్టేసేయి, లేదంటే చిక్కుల్లో పడతావు. ఇప్పుడు నీతో ఉన్న అందరూ కూడా చెడ్డవాళ్ళు, అందరినీ అనుమానించాలి అని నేను చెప్పను బిడ్డ. ఇక్కడ కూడా నువ్వు ఆచితూచి అడుగు వేయాలి. ఈ సందర్భంలో ఈ ప్రక్రియలో మంచి వాళ్ళను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. ఏ వ్యక్తి నీకు ఎక్కువగా సలహాలు ఇస్తారు, ఎక్కువ అతి వినయంగా నడుచుకుంటారు, అతి మంచితనంతో ఉంటారు, ఆ వ్యక్తి ఇచ్చిన సలహాల వల్ల నువ్వు ఎంత నష్టపోయావు, అన్నింటినీ కూడా వదులుకుంటున్నావు. నీ మనసు నీకు ఒక పక్క హెచ్చరిస్తూనే ఉంటుంది, జాగ్రత్త చెప్తూనే ఉంటుంది. ఈ పని సరైనది కాదా, తను ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు అని నీ మనసును హెచ్చరిస్తుంది. కాబట్టి నువ్వు సరైన నా స్నేహితుడేలే, నా ఆప్తుడేలే, నా ఆత్మీయులేనే నా మేలు కోరి చెప్తున్నారని మళ్ళీ ఇక్కడ నీ మనసు ఏదో చెప్తుందిలే, ఏదో పెట్టేస్తున్నావు కాబట్టి నీ మనసును హెచ్చరించే ఉంటుంది. ఇప్పటికే నీకు అలాంటి వారితో జాగ్రత్త అని, వారిని కుదిరితే దూరంగా తరిమి కొట్టాలి, లేదంటే చేతనైతే వాళ్ళతో ఎలా ఉండాలో అంతవరకు మాత్రమే జాగ్రత్తగా ఉండు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఈ ఒక వ్యక్తిని నువ్వు దూరం పెట్టి చూడు, నీకు ఎన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయో, ఎన్ని అవకాశాలు తన్నుకుంటూ వస్తాయో. అద్భుతంగా ఈ వ్యక్తి దూరమైన క్షణంలో నీకు 3 పెద్ద శుభవార్తలు అందబోతున్నాయి. అతి పెద్ద అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇంతకాలం నువ్వు ప్రయత్నించావు, వాటికి ఈ వ్యక్తి కారణంగా అక్కడికి వెళ్లకుండానే, సమయానికి వెళ్లకుండానే, వారితో మాట్లాడకుండానే, వాళ్ళు చెప్పిన సమయానికి వెళ్లకుండానే ఉంటామేమో. ఏదో ఒకటి చేసి ఆగిపోయిన ఒక కార్యాలు, అవకాశాలు, ఒక పనులు అవి ఎప్పుడూ నీకు పూర్తవుతాయి తల్లి. వాటి వల్ల నీకు నీ జీవితంలో ఒక మలుపు తిరిగే ఒక స్థితి అనేది నీకు వస్తుంది. నువ్వు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తావు, ఎప్పుడూ చూడని సంపాదనని చూస్తావంటే నీ జీవితమే ఒక సుడి తిరిగిపోతుంది. ఒక అదృష్టం అన్నది నీకు వరిస్తుంది. నీ జీవితాంతం కూడా నువ్వు దేనికి లోటు లేదు అన్న ఒక స్థితికి నువ్వు చేరుకుంటావు. అలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి. వెంటనే నీ ఇంటిని అన్ని విధాలుగా కూడా కట్టుకట్టి, అడ్డుకట్ట వేసి, ఆనకట్ట వేసి ఆపేస్తున్న ఈ వ్యక్తితో దూరంగా ఉండు. ఈ వ్యక్తిని దూరం పెట్టు. నీకు దూరమైన ప్రతి ఒక్క అదృష్టం నీకు తిరిగి దగ్గరకు వస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్ కొనాలి అన్నా, తీసుకోవాలన్నా, అమ్మాలి అన్నా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైతే వాయిదా పడుతూ వచ్చాయో, ఆ వ్యక్తి ఆపేస్తూ వచ్చాడో అవి నీకు పూర్తవుతాయి. అద్భుతమైన అవకాశాలు నీ వెంట పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయి బిడ్డ. ఇలాంటి వ్యక్తులు నీతో ఉండటం నీకు అంత శ్రేయస్సు కాదు బిడ్డ తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటూ ఈరోజు దుర్గమ్మ మనకు తెచ్చిన ఈ సందేశాన్ని మనం విన్నాం కదండి. ఇప్పటికైనా సరే దుర్గమ్మ చెప్పిన మాటల్ని కొట్టిపడేయకుండా జాగ్రత్తగా మనం విని నడుచుకుంటే గనక అమ్మ సందేశాలన్నీ కూడా మన జీవితాన్ని సరైన దారిలో పెట్టేందుకే. కాబట్టి అమ్మ సందేశాలను విండి అమ్మకి నమస్కారం చేద్దాం. మన జీవితం బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.